ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడమ్మా, మీకు ఏ సమస్య వచ్చినా మాతో చెప్పండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎందుకు దాన్ని పగలగొట్ట? దీని తల పగలగొట్టలేక ఈ రోజుతో దీని పీడ విరగడైపోతుందనుకున్నాను. మళ్ళీ దరిద్రంలా దాపురించింది. అది చచ్చి బతికొచ్చిందిరా, ఎందుకు అలా అంట? అత్తయ్య, చచ్చుంటే శని వదులుండేది, నాకు మనశ్శాంతి అయినా దొరికేది. అలాంటప్పుడు నన్ను ఎందుకు బతికించారు? నా చావుకి 2 వదిలేసి ఉండొచ్చు కదా. మేము నిన్ను వద్దు అనుకున్నాం, నువ్వు చావాలి అనుకోలేదు. మేము మనుషులం కాబట్టి సాటి మనిషిగా నిన్ను బతికించాము. ఎవరు బతికించమన్నారు? నేను అడిగానా నా ప్రాణాలు కాపాడమని? నా చావు నన్ను చావనివ్వచ్చు కదా. ఇంటికి తీసుకొచ్చి మరీ మాటలంటున్నారు. పోలీసులు చెప్పారు కాబట్టే నిన్ను తీసుకొచ్చాం, లేదంటే అక్కడే వదిలేసేవాళ్ళం. పోలీసులు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. విడాకులు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ విడాకులు కూడా ఎలా వస్తాయో నేను చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను ఏమైనా అనుకోండి, నేను ఇల్లు వదిలి వెళ్ళను. వెళ్ళకపోతే మెడ పట్టి బయటికి గెంటేస్తాం. అప్పుడు పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అదే నన్ను ధైర్యం. విడాకులు వచ్చాక నిన్ను కాపాడటానికి ఏ పోలీసులు, ఏ మహిళా మండలి వాళ్ళు వస్తారో మేము చూస్తాం. ఆ విడాకులే రావు అంటున్నాను. ఈరోజు కూడా నీ గురించి మేము మానవత్వంతో ఆలోచించాం, కానీ నువ్వు నీ క్యారెక్టర్ని మార్చుకోవడం లేదు. నీపై కోప్పడాలో జాలి పడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి మనిషి గురించి జాలి పడడమేంటవి? తను ఎప్పటికీ మారదు, మళ్ళీ కోర్టుకే తీసుకుని వెళ్ళాలి. వీలైనంత త్వరగా ఆ పని చేయండి అభి. ఈ హారిక ఈ ఇంట్లో ఉంటే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఇది నిజంగా చావాలనుకుందా? దీని మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదే. చచ్చ బతికొచ్చిందదనా? ఎంతైనా ఆడపిల్ల. హారికపై కాస్త దయా జాలి చూపించండి. ఆ పని నువ్వు చెయ్యి, మేం చేయలేం అత్తయ్య. త్వరలోనే దాన్ని కోర్టుకు తీసుకెళ్తాం. ఇది నీకు చిన్న విరామం మాత్రమే హారిక. నీ రిలీఫ్ని నువ్వు రివెంజ్గా వాడుకోవాలని చూసావో నీ అంత చూస్తాను. పదవే, వీళ్ళు మనసు లేకుండా మాట్లాడుతున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని పద. రా. ఆగత్తయ్య, ఆ బ్యాగ్ అక్కడే పెట్టు. త్వరలోనే దాన్ని తీసుకుని హారిక వెళ్ళిపోతుంది. దానికి ఇంకా టైం ఉంది అఖిల్. నందిని, నా బట్టలు వస్తువులు ఎక్కడి నుంచి తీసావో మర్యాదగా అక్కడే పెట్టు. చూసావా అన్నయ్య, ఎంత పొగరుగా మాట్లాడుతుందో? మన ముందే నందినిని బెదిరిస్తోంది. ఆవేశపడక అఖిల్, ఈరోజు వదిలే. రేపో ఎల్లుండో హారికని పంపించేద్దాం. అవును అఖిల్, కాస్త ఓపిక పట్టు, హారిక వెళ్ళిపోతుంది. అది ఇంట్లో నుంచి ఏ రోజు వెళ్తుందో ఆ రోజే నాకు మనశ్శాంతి. నందిని, వెళ్ళి అఖిల్కి మెడిసిన్స్ ఇవ్వు.
భగవంతుడా, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మళ్ళీ హారికని ఎందుకు తీసుకొచ్చావయ్యా? బాధపడకమ్మా, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. హారిక వెళ్ళిపోతుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకో హారిక. వదిలేండి. చావు అంచు దాకా వెళ్ళొచ్చినా ఈ స్టైల్కేం తక్కువ లేదు. ఎవరు చావంచుల దాకా వెళ్లారు? నువ్వేనే ఆత్మహత్య ప్రయత్నం చేశావు కదా. ఆత్మహత్య ప్రయత్నమా? అరటి తొక్క. అంత లేదు. ఏంటి నువ్వనేది? కోర్టులో విషం తాగావు కదా. అది విషం కాదు, తేనె. ఏంటి, తేనె తాగావా? మరి హాస్పిటల్లో నీకు సీరియస్ గా ఉందని హడావుడి చేశారు? తను నాకు తెలిసిన డాక్టర్. నా ప్లాన్ గురించి చెప్తే అలా యాక్టింగ్ చేసింది. ఇదంతా ప్లానా? లేకపోతే నిజంగా చేస్తాను అనుకున్నారా? నాకు ముందే ఎందుకు చెప్పలేదే? చెబితే హాస్పిటల్ సీన్ అంతలా పండదు కదా. ఎక్కడ నువ్వు చస్తావో అని హడిల్ చచ్చాను కదే. నా గురించి తెలిసి ఎందుకు టెన్షన్ అయ్యారా ఆంటీ? వేరే దారి లేక చావాలనుకున్నావేమో అనుకున్నాను. కాదు, విడాకులు ఆపటానికి అలా చేశాను. ప్లాన్ సక్సెస్ అయింది, విడాకులు ఆగిపోయాయి. నాకు టైం దొరికింది. ఓసి నీ నోట్లో పాలు పంచదార పోయా? నువ్వు మామూలు దానివి కాదే, నాకే షాక్ ఇచ్చావు. మీరే షాక్ అయితే నిజం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఇంకెంత షాక్ అవుతారు. రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు హారిక? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదక్క, ఇంకెందుకు రెస్ట్? ఈ పాలు తాగి కాసేపు పడుకో. అక్కర్లేదక్క, ఐఎమ్ ఆల్ రైట్. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. పావని పాలు తెచ్చింది కదే, తాగి పడుకో. కావాలంటే మీరు తాగండి ఆంటీ, నాకు అక్కర్లేదు. నువ్వు నిజంగా విషం తాగావా? లేదు, తేనె తాగాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.